దేవుడు జరగని వాటిని కూడా జరిగించగలడని నిరూపించుకున్నాడు. 6వ తారీఖున దేవుడు ఏం చేశాడు? ఘనమైన వివాహం ఆయన దృష్టిలో ఘనంగా జరిగించుకున్నాడు. ఈ ఎదురు చూసిన సమయంలో దేవుడు ఏం చేశాడో తెలుసా? దిగి వచ్చి ఒక సాహస కార్యము చేశాడా లేదా? మనం ఎదురు చూస్తే చాలు, దేవుని కోసం ఎదురు చూస్తే చాలు. దేవుడు ఏమన్నాడు? ఎదురు చూడమంటున్నాడు, అంతే కదా. ఎదురు చూడడానికి ఎందుకంటే మనం టెన్షన్ పడిపోతూ ఉంటాం. కొన్నిసార్లు మనలో మనమే సతమతం అయిపోతూ ఉంటాం. ఎదురు చూడలేకపోతూ ఉంటాం. ఎదురు చూడడం చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకెన్ని రోజులు విసుగు వచ్చేస్తూ ఉంటుంది. కానీ ఆ టైంలో కూడా మనం ఎదురు చూసి దేవుడిని నమ్మితే దేవుడు దిగొచ్చే చేసే అద్భుతం చాలా అద్భుతంగా ఉంటుంది. అది ఒక సాహస కార్యంగా మారిపోతుంది. అది ఒక గొప్ప కార్యంగా రూపుదిద్దుకుంటుందని దేవుడు చెప్తూ ఉన్నాడు. మొదటగా దేవుడు మన జీవితంలోకి దిగి రావాలి అంటే మనం ఎలా ఉండాలండి? ఎదురు చూసేవారుగా ఉండాలి. దేవుని ఇచ్చే మాట కోసం, దేవుని కోసం ఎదురు చూసేవారిగా ఉంటే దేవుడు దిగి వచ్చి సాహస కార్యాలని జరిగిస్తాడు. ఆ తర్వాత రెండవదిగా ఏంటంటే దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనం. దానియేలు 3:16. షడ్రకును మేషకును అబేద్నెగోలు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెన చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును. రక్షించకపోయినా మేము మాత్రం పూజించం. ఇక్కడ ఏం జరిగిందంటే నెబుకద్నెజర్ రాజు ఒక పెద్ద విగ్రహాన్ని తయారు చేసి ప్రజలందరికీ చెప్తాడనమాట. ఏమనంటే, ప్రజలారా, ఈ విగ్రహానికి మీరు నమస్కరించాలి, ఈ విగ్రహానికి మీరు మొక్కాలి అని చెప్తా ఉంటాడు. ఒకవేళ మీరు మొక్కకపోయారే అనుకో, మిమ్మల్ని ఎవరైతే మొక్కట్లేదో వాళ్ళందరూ అగ్నిగుండంలో పడవేయబడతారు అని చెప్పి అంటాడనమాట. అంటే ఓకే అని చెప్పి ప్రజలందరూ ఉంటారనమాట. ప్రజలందరూ ఉంటుండగా మొక్కండి అని చెప్పి మొక్కమన్నప్పుడు ప్రజలందరూ మొక్కేస్తారు. ప్రజలందరూ సాష్టాంగ నమస్కారం చేసి వంగి నమస్కారం చేసేస్తారు. ఒక ముగ్గురు తప్ప. ఎవరండి ఆ ముగ్గురు? షడ్రకు మేషకు అబేద్నెగోలు. షడ్రకు మేషకు అబేద్నెగోలు మాత్రం మొక్కరు, అస్సలు మొక్కరు. అలా నించునే ఉంటారు, వంగి నమస్కారం చేయరు. వాళ్ళు అనుకోవచ్చు కదా, ఒకసారి వంగి లేగిసిపోతే, ఒకసారి వంగి దండం పెట్టి లేచిపోతే ఏమైపోయింది, ఒక పని అయిపోద్ది కదా మనకి అని అనుకోలేదు. మనమైతే అలాగే అనుకుంటాం. ఎన్నిసార్లు వంగుని లేచిపోతున్నామండి రోజుకి పాపంలో, అవునా కాదా? ఎన్నిసార్లు పోన్లే పర్లేదులే, ఈసారికే. ఇప్పుడు కొంతమంది సీరియల్ కూడా చూస్తూ ఉంటారు ఇంటి దగ్గర, చర్చికి రాకుండా. అంటే కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు, పర్లేదులే అని సర్దుకుపోతూ ఉంటారు పాపం విషయంలో. కానీ ఇక్కడ షడ్రకు మేషకు అబేద్నెగోలు సర్దుకుపోలేదు. పర్లేదులే, ఒంగుని నమస్కారం పెట్టేస్తే ఒక బాధ వదిలిపోద్ది కదా, ఇతని దృష్టిలో మనం పడ్డం ఎందుకు అని కాంప్రమైజ్ అయిపోలేదు, అని సర్దుకుపోలేదు. వాళ్ళు ముగ్గురు అందరిలో ప్రత్యేకంగా జీవించి దేవుని ఎదుట ఒక మంచి వ్యక్తులుగా పేరు పొందుకున్నారు. రెండోది ఏంటంటే ప్రత్యేకంగా జీవించాలి దేవుని కోసం. ఎక్కడున్నా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే ప్రత్యేకంగా జీవించాలి. అలా వీళ్ళు ప్రత్యేకంగా జీవించి లేచి నించుని ఉండిపోయారు కదా. రాజుకంట కోపం వచ్చేసింది. ఎందుకో చెప్పమంటారా? ఇప్పుడు పిల్లలు ఉంటారు కదా, పిల్లలు ఇంట్లో తల్లుల మాట వినలేదనుకో, తల్లి ఏం చేస్తుంది? 2 కొడుతుంది. అదే బయటికి ఎక్కడికైనా ఫంక్షన్కి కానీ, చర్చికి కానీ, లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళారే అనుకోండి, అప్పుడు వాళ్ళ పిల్ల ఇలా రా అన్నదనుకో, వాళ్ళ అమ్మ నేను రానన్నదనుకో, వాళ్ళ అమ్మకి కోపం వచ్చేద్దా లేదా? ఇంట్లో కంటే బయట బయట వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరి ముందు నువ్వేం చేసావు, నా మాట వినలేదని చెప్పి నీ పని ఇంటి దగ్గర ఉంది, ఇంటికి వెళ్ళాక నేను కింద వేసుకుని తొక్కేస్తాను అంటది అలా. కొంతమంది అమ్మాయిలు అయితే ఆగలేరు, అక్కడే వెళ్ళి కొట్టేసేదాకా. అవును కదా? ఎందుకు? నువ్వు ఇంటి దగ్గర వినకపోయినా బయటకు వచ్చినప్పుడు మాత్రం సైలెంట్గా ఉండు, బయటకు వచ్చినప్పుడు మాత్రం నా మాట నమ్మ. ఎందుకు? వాళ్ళ అమ్మ పరువు పోకూడదు, ఆ పిల్ల పరువు అంతే కదండి. కానీ ఈ పిల్లలు ఏం చేస్తారు? ఇంట్లో ఇంట్లో ఏం పెట్టినా తినరు, కానీ చుట్టాలు ఇంటికి వెళ్తే అన్నీ ఇచ్చేయమంటారు, అన్నీ తినేస్తూ ఉంటారు. ఇలా పక్క నుంచి నువ్వు తినకు అంటూ ఉంటుంది.
అయినా సరే వినరే. అలాగా వాళ్ళ అమ్మకి ఎలా అయితే కోపం వచ్చిందో, అందరి ముందు నా మాట ఎందుకు వినలేదు అని చెప్పి ఆ తల్లికి ఎలా అయితే కోపం వచ్చిందో, రాజుకి ఇంకెంత కోపం రావాలి. ఆ రాజ్యంలో ప్రజలందరూ అక్కడే ఉన్నారు. రాజ్యం ప్రజలు అందరూ అక్కడే ఉంటే అంతమంది ప్రజల ముందు ఈ ముగ్గురు ఎవరి మాట వినలేదు? రాజు మాట వినలేదు. రాజు మాట వినకుండా లేచి నించుని ఉన్నారు. నించుని ఏమంటున్నారు తెలుసు? రాజా రాజా అంటున్నారు. భయం లేదు వీళ్ళకి. ఎవరి భయం? దేవుడు అంటేనే భయం, మనుషులంటే భయం లేదు. రాజా నెబుకద్నెజరు అంటున్నారు. నెబుకద్నెజరు, నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు. మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా నువ్వు పెట్టి బొమ్మకు పూజించవలసిన అవసరం మాకు లేదు. ఎంత ధైర్యంగా చెప్తున్నారండి, భయపడుతున్నారా? ఈ రాజుకి ఇంకా కోపం రెట్టింపు అయిపోయింది అనమాట. వీళ్ళు ఎలా అనేసరికి, పేరు పెట్టి పిలిచేసరికి వీళ్ళు ఇతనికి ఏం చేశారు? మరింత కోపాన్ని పెంచడం వల్ల ఇతను ఏం పెంచాడు? అగ్నిగుండాన్ని పెంచాడు. ఎన్ని రెట్లు? 7 రెట్లు. ఈ ఇతను కోపం కాస్త అగ్నిగుండం మీద పెట్టి 7 రెట్లు పెంచండి అని చెప్పి పెంచేసి వీళ్ళందరినీ అందులో వేసేయండి. అగ్నిగుండంలో వీళ్ళు ముగ్గురిని పడేయండి అని చెప్పి వీళ్ళు ముగ్గురిని అగ్నిగుండంలో పడేయించేశారు. అయినా సరే వదిలేండి రాజా, అగ్నిగుండం అంటే భయం వేసేస్తుంది, మాకు అగ్ని చూస్తే భయం వేసేస్తుంది, ఒకసారే కదా మొక్కేస్తాను అనలేదు. అక్కడ ఎంత కష్టం ఎదురైనా, ఎంత శోధన ఎదురైనా, అలాంటి పరిస్థితి ఎదురైపోయినా సరే సరిపెట్టుకోలేదు, కాంప్రమైజ్ అవ్వలేదు, వాళ్ళ పాపం చేయడానికి ఒప్పుకోలేదు. ప్రత్యేకంగా జీవించడానికే ఉన్నారు. అప్పుడు కూడా ప్రత్యేకంగానే ఉండాలనుకున్నారు. ఆ తర్వాత అగ్నిగుండంలో వేసేసిన తర్వాత దేవుడు ఏం చేశాడో తెలుసా? వాళ్ళు ప్రత్యేకంగా జీవించినందుకు అగ్నిగుండంలోకే దిగొచ్చాడా లేదా? అప్పుడు నెబుకద్నెజర్ రాజు అంటున్నాడు కదా, నేను ఎంతమందిని వేసాను? నేను ఇలా చూపించినప్పుడు మీరు ఏం చేయాలి? ముగ్గురని చెప్పాలి, సరేనా? నేను ఎంతమందిని వేసాను? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అక్కడ? 4 ఉన్నారు. ఇదేంటి, నేను 3 వేస్తే 4 ఎలాగైపోయారు? ఇంకొక స్వరూపం ఏదో కొంచెం దేవదూత స్వరూపంలో ఉంది, వాళ్ళందరినీ బయటికి తీసేయండి అని చెప్పి బయటికి తీసి వాళ్ళందరినీ పరీక్ష చేయడానికి ఎంతమంది వచ్చేస్తారో దానియేలు 3వ అధ్యాయం 27వ వచనంలో ఉంటారు. అధిపతులను, సేనాధిపతులు, సమస్తాధిపతులు, రాజు యొక్క ప్రధాన మంత్రులు అందరూ కూడి వచ్చి పరీక్షించడానికి వచ్చారంట. వీళ్ళు అగ్నిగుండంలో వెళ్ళిపోయారు కదా, వీళ్ళకి ఏం అవ్వలేదని చెప్పి అక్కడున్న అధిపతులు, సేనాధిపతులు మొత్తం అందరూ కూడా వచ్చేసారంట. వీళ్ళకి ఏం అవ్వలేదు, ఏమైందని పరీక్ష చేయడానికి వచ్చారంట. పరీక్ష చేయడానికి వచ్చినప్పుడు దేవుడు దిగి వచ్చి అద్భుతం ఎలా చేసాడో ఇక్కడ ఉంటుంది. వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయలేదంట. వాళ్ళ అగ్నిగుండంలోకి దిగి వెళ్ళి వచ్చినా సరే వాళ్ళకి ఏ హాని కలగదు, ఎక్కడ ఏమీ కాలిపోలేదు. ఒక మాటలో చెప్పాలంటే ఏమీ కాలిపోలేదు. వాళ్ళు ఎలా వెళ్ళారో అలాగే వచ్చారు. ఎక్కడ చిన్న మచ్చ కానీ, చిన్న డాగు కానీ, ఎటువంటిది ఏ హాని కలగకుండా వారిని దేవుడు కాపాడాడు అగ్నిగుండంలోకి దిగి. ఆ తర్వాత వాళ్ళ తల వెంట్రుకల్లో ఒక్క వెంట్రుకైనా కూడా కాలిపోలేదు. మామూలుగా మనం గ్యాస్ స్టవ్ దగ్గరికి వెళ్ళామే అనుకోండి, ఏమైనా పేపర్ పెడితే చాలా ఫాస్ట్గా అంటిపోద్ది. ఇప్పుడు నాది కొంచెం పెద్ద జుట్టు కదా, ఏదో పెద్ద జుట్టు ఉందని చెప్పుకోవట్లేదండి, మీకు అర్థమవుతుందని చెప్పుకుంటున్నాను. ఇప్పుడు నేను తల అంటుకుని ఇలా గ్యాస్ స్టవ్ దగ్గర తిరుగుతూ ఉన్నాను అనుకో, మా ఇంట్లో ఏమంటారు, అమ్మ అలా తిరక్కమ్మా, తల కాలిపోద్ది. ఎందుకు? తల చాలా ఫాస్ట్గా కాలిపోద్ది, పెట్టిన వెంటనే అంటుకుంటుంది కదా. అలాంటిదంట అక్కడ వాళ్ళ వెంట్రుకల్లో, తల వెంట్రుకల్లో ఒక్క వెంట్రుక కూడా కాలిపోలేదంట. దేవుడు దిగొస్తే అలా ఉంటుంది. మరి దేవుడు దిగొస్తే అలాగే ఉంటుంది. ఆ తర్వాత ఏమైందో తెలుసా? వారి వస్త్రాలంట చెడిపోలేదంట, వాళ్ళ వస్త్రాలు కూడా కాలిపోలేదు. అది ఎలా సాధ్యం అండి? అగ్నిగుండంలోకి దిగి ఏమి కాలకుండా రాగలరా? ఎలా రాగలరు? వాళ్ళ వస్త్రాలు కూడా కాలిపోలేదు. ఇంకొక అద్భుతం ఏంటో తెలుసా? వాళ్ళు ఇక్కడ ఉన్నది కదా, అగ్ని వాసనైనను వారి దేహములకు తగులుకుండుట చూచిరంట. అంటే వీళ్ళు అగ్నిలోకి వెళ్ళారు అన్న వాసన కూడా వారి నుంచి రాలేదంటే. ఇప్పుడు మనం ఎక్కడైనా
టపాసులు అవి ఎగరేస్తారు కదా, అలాంటి ఎగరేసినప్పుడు స్మెల్ వస్తూ ఉంటుందా లేదా? వాటి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇంకా అవే స్మెల్స్ వస్తూ ఉంటాయి. అక్కడికి వెళ్ళినా సరే అక్కడి నుంచి మనం ఇంట్లోకి వస్తే మన నుంచి కూడా ఆ స్మెల్ వస్తుంది. కానీ ఇక్కడ అగ్నిగుండంలోకి వెళ్ళారంట, చాలాసేపు ఉన్నారంట. అయినా సరే బయటకు వచ్చినప్పుడు వాళ్ళ నుంచి చిన్న వాసన కూడా రాలేదు, అగ్ని వాసన. దేవుడు దిగొస్తే ఇలాగే ఉంటుంది. దేవుడి దిగొస్తే ఎలా ఉంటుంది? ఇలాంటి అద్భుతం మన జీవితంలో జరగాలంటే మనం ఏం చేయాలి మరి? ప్రత్యేకంగా జీవించాలి.